పుదీనా మడి అండి. పుదీనా పూర్తిగా ఔషధ విలువలున్న ఆకుకూర అండి. ఆకుకూరల్లో దీనంత ఔషధ విలువలున్న మరోటి లేదు ఆకుకూరల్లో. దీంట్లో ప్రధానంగా ఐరన్ ఉంటుంది, ఇనుము. ఇనుము శరీరాంతర్గత క్రియల్లో ఇనుము పాత్ర ఏమిటి, ఈ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల, లేదు దీనిలో ఉండే మిగతా ధాతువుల వల్ల అనేక రకాల నొప్పులకు, మనకు కలిగే అనేక రకాల నొప్పులకు పుదీనాను అనేక నిష్పత్తుల్లో అనేక పద్ధతుల్లో వాడి నయం చేస్తుంటారు. తలనొప్పుల నుంచి మొదలుకొని జీర్ణాశయాల్లో కలిగే అనేక రకాల నొప్పులకు సంబంధించి కానీ పుదీనాను వైద్యుల పర్యవేక్షణలో వైద్యాల్లో వాడతారు. మనం ఆహారంలో భాగంగా పుదీనాను పచ్చడిగాను మిగతా కూరల్లోనూ వాడుకుంటారు కదా. వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటంటే, ఇందాక చెప్పుకున్నట్టు అనేక రకాల నొప్పులకు ఇది దివ్య ఔషధం. పుదీనాని ఎన్నో రుగ్మతల్లో పుదీనాని వాడుతున్నారు. మనకి ఎన్ని రకాల రుగ్మతలు రావడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాల రుగ్మతల్లో ఏదో విధంగా పుదీనా యొక్క అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ పుదీనా మడి, దీని పెంపకానికి సంబంధించి ఒక చిన్న కుటుంబానికి సరిపోయే పుదీనాను మనం పండించుకోవాలి అంటే ఈ పాటి మడి సరిపోద్దని మా అనుభవం. ఈ మడి పొడవు వెడల్పు 2 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల పొడవు ఉందండి. ఈ మడి 5 అంగుళాల లోతే ఉంది. ఈ మడి లోతు 5 అంగుళాలు. ఇక్కడ లోతు సరిపోతుంది. అది పుదీనా యొక్క సుగుణం ఏమిటంటే ఇది బహువార్షికం. ఒకసారి నాటితే చాలా సంవత్సరాలు వస్తాయి. ఇది దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది పుదీనా నాటి, ఇదే మడిలో నాటి. ప్రతి ఏడాదికి ఒకసారి కాస్త ఈ ఆకు కోసిన తర్వాత ఈ మడిలోనే 2-3 దోసిళ్ళు అంతా ఎరువు చల్లుతాను. ఏ పురుగు మందులు కొట్టలేదు, ఏ రసాయన ఎరువులు వేయలేదు. 3.5 సంవత్సరాల నుంచి ఆకు చాలా చూడండి ఎంత హెల్దీగా ఉందో, ఎంత గుమగుమలాడే వాసన వస్తుందో చూడండి. సో ఇది ఒక కుటుంబానికి ఇది వారంలో కనీసం ఒకసారి వండుకోవడానికి ఈ ఆకు సరిపోద్దండి. ఈ మడి ప్రమాణం ఒక కుటుంబానికి, ఆధునిక కుటుంబాలు 4 లేదా 6 ఉన్న కుటుంబాలకి ఈ పాటి మడి సరిపోద్ది. ఎక్కువ వండించినా అనవసరమే, ఎందుకంటే మనం చాలా శ్రమ చేయాల్సి వస్తే చాలా విలువైన వాల్యుబుల్ వ్యవహారం ఇది. సో అందువల్ల ఈ పుదీనాన్ని నాటుకోవడానికి, పెంచుకోవడానికి ఎలా అంటే, ఇలా మన కుటుంబానికి సరిపోయే మడిని ఎంచుకున్న తర్వాత ఆ మడిలో 1 వంతు ఎర్రమట్టి, 1 వంతు మాగిన పశువుల ఎరువే కావచ్చు, అది గొర్రెల ఎరువు కావచ్చు, లేదా మేకల ఎరువు కావచ్చు, కోళ్ళ ఎరువు కావచ్చు, లేదా మన కంపోస్ట్ గుంతలో వెళ్ళినటువంటి ఎరువైనా కావచ్చు. ఏదైనా సరే కాస్త మాగిన ఎరువు, పాత ఎరువు, మట్టి సగం ఎరువు సగం ఈ మడిలో మనం నింపుకొని, పుదీనా మార్కెట్లో దొరికే పుదీనా కట్టలు తీసుకొచ్చిన తర్వాత ఈ ఆకులు తీసుకుని, ఈ కాడలు ఉంటాయి కదా, ఇలా ఇంత కాడలు, ఈ కాడని ఆకులు తీసుకున్న తర్వాత మార్కెట్లో మనం కొనుకొచ్చుకున్న కట్టలైనా సరే మనం విత్తనాన్ని వాడచ్చు. ఆ కట్టలు ఏమిటి, ఇంత పొడవు ఉంటాయి రెబ్బలు. ఈ ఆకులను తీసుకుని జాగ్రత్తగా తీసుకుని, అంటే ఈ భాగాలు దెబ్బతినకుండా ఆకులను ఇలాగ ఖచ్చితంగా గోర్లతో విరిచేసినట్టయితే ఈ కాండం దెబ్బతినదు. ఇది దెబ్బతినకుండా ఉండాలి, ఎందుకంటే దీనికే వేర్లు వచ్చి మనకి వేర్లు అనుకుంటాయి. సో కనుక ఈ జానెడు పొడవు ఈ రెబ్బ ఆకులు తీసుకున్న తర్వాత
ప్రతి ప్రతి 4-5 ఇంచులకు ఒకటి చొప్పున ఈ ఆకులు తీసిన రెబ్బను మనం మడిలో ఇట్లా పెట్టుకుని ఈ కనుపుల మీద 2 చోట్ల మట్టిని కనుక పెట్టినట్టయితే, కాస్త ఇంత మట్టిని పెట్టినట్టయితే ఆ అడుగు భాగాన కొద్ది 2-4-5 రోజులకు, వారం రోజులకు వేర్లు వస్తాయి అన్నమాట. ఈ పద్ధతి మంచి పద్ధతి, 100% వేళ్ళు అనుకుంటాయి. అంచేత 4 ఫీట్లకు ఒకటి చొప్పున ఈ మడిలో ఎటు చూసినా కూడా 4 ఫీట్లకు ఒకటి 4 ఇంచులు 4 ఇంచులకు ఒకటి చొప్పున కనుక మనం ఇలాగ వరుసలు నాటుకుంటూ వస్తే ఇందులో కనీసం 4 నిలువు వరుసలు ఇలా పడతాయి. సో 4 నిలువు వరుసలు నాటుకోవటం, వాటి మీద కనుపుల మీద మధ్య భాగంలో మట్టి పెట్టినట్టయితే దిగువ భాగంలో వేర్లు వస్తాయి. నాటిన తర్వాత పలుచగా నీళ్లు పెట్టాలి. 2-3 రోజుల తర్వాత మరోసారి నీళ్లు పెట్టాలి. ఆ తర్వాత 10-15 రోజుల్లో చిగుళ్ళు వస్తాయి. వీటికి ఏ వేళ్ళు అనుకుని చిగుళ్ళు వస్తాయి. ఇది మొండి జాతి. నిజానికి ఎంత ఔషధ మొక్క అంటే ఇది ఎంత మొండి జాతి అంటే ఎంత ఔషధ మొక్క అంటే దీనికి సాధారణంగా తెగుళ్ళు రావు, అంత ఔషధ మొక్క. అసలు పూర్తి ఔషధ మొక్క, ఏకైక ఔషధ మొక్క, మనం తినే ఔషధ మొక్క ఇదే అని నేను అనుకుంటాను. సో కనుక దీనికి వచ్చే చీడపీడలు కూడా పెద్దగా ఏం లేవు. అప్పుడప్పుడు ఈ ఆకును కూడా తినే నల్లటి గొంగలి బొంత పురుగులు లాంటివి వస్తుంటాయండి. మనం జాగ్రత్త అప్పుడప్పుడు చూసి చేత్తో ఏరివేయటం మినహా ఇంకా వేరే ఏ విధమైన చీడపీడల బెడద లేదు. ఏమైనా ఆ పురుగులు అరుదుగా వస్తాయి. ఆ పురుగులు వస్తే మనం చేత్తో ఏరివేస్తే ఇది నివారించబడుతుంది. కనీసం వారానికి 1-2 రోజులైనా సరే, 1-2 సార్లు అయినా సరే పుదీనాను పచ్చడి చేసుకోవచ్చు, రోటి పచ్చడి. మిగతా వంటకాల్లో కూడా పోపు దినుసులాగా కూడా పుదీనాను వాడతారు. కొందరు వాడతారు, చాలామంది వాడరు. కానీ అట్లా వాడితే ప్రతిరోజు మనకు కావాల్సిన ఆ పుదీనాలోని ఆ ధాతువులు, ఐరన్ కావచ్చు, మిగతా ధాతువులు కావచ్చు, అవి మన శరీర పోషణకి ఎంత అవసరమో దానికి ప్రతిరోజు ఒక రెబ్బ అయినా సో మనం ఉపయోగించుకోవచ్చు కూరల్లో. అట్లా ఉపయోగించుకోలేని వారు ప్రతిరోజు ఉదయాన్నే ఒక పుదీనా ఛాయ్ తాగడం మంచిది. మేమైతే దాన్ని పునీర్ అంటున్నాము. తేనీరులాగా పునీరు. 4-5 ఆకులు తెంపి గ్లాసుడు నీళ్ళల్లో మరిగించుకొని కొంచెం చక్కెర ఉంటే తేనె లేదా బెల్లం వేసుకొని మనం దాన్ని టీ లాగా తాగొచ్చు. దానివల్ల కూడా ఈ ఐరన్ కంటెంట్ మనకు శరీరానికి తగినంతగా కొంత అందుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకు, అందున గర్భిణీ స్త్రీలకు పుదీనా వరప్రసాదం అని చెప్పాలి.